వెల్కమ్ టు సాలిడ్ టీవీ. భారత స్పిన్నర్ యుజేందర్ చాహ్వాల్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులకు మంజూరు చేసినట్లు చాహల్ తరపు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా వెల్లడించారు. విడాకుల పిటిషన్ విచారణ కోసం చాహల్ ధనశ్రీ గురువారం కోర్టుకు వచ్చారు. అయితే విడాకులు కోరుతూ ఈ జంట ఫిబ్రవరి 5న ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నందువల్ల 6 నెలల కూలింగ్ పీరియడ్ ను మినహాయించాలని కోర్టును కోరింది. దీనిని ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. దీంతో ఈ జంట బాంబే హైకోర్టును ఆశ్రయించగా పరస్పర అంగీకారం ఉన్నప్పుడు విరామ గడువు అవసరం లేదని ఇటీవల రద్దు చేసింది. విడాకుల పిటిషన్ పై గురువారం నాటికి నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన కోర్టు చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసింది. అలాగే ధనశ్రీకి భరణం కింద 4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్లు సమాచారం. ఈ మొత్తంలో చాహల్ ఇప్పటికే 2.37 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. కూలింగ్ పీరియడ్ పిటిషన్ ను తోసిపుచ్చినందుకు భరణం కింద చెల్లించాల్సిన మిగతా మొత్తాన్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవడం లేదని పేర్కొంది. చాహల్ ధనశ్రీ వివాహం 2020లో జరిగింది. సామాజిక మాధ్యమాలలో చురుగ్గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన పోస్టు అభిమానులను గందరగోళానికి గురిచేసింది. సామాజిక మాధ్యమాలలో వీళ్ళిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పదాన్ని తొలగించడం వల్ల వీరు విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వాళ్ళిద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. కాగా మార్చి 21 నుంచి చాహల్ IPL టోర్నమెంట్ లో బిజీగా ఉండనున్నారు. ఈ సీజన్ లో చాహల్ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ఆడనున్నారు. గతేడాది జరిగిన మెగా మేళంలో పంజాబ్ 18 కోట్ల భారీ ధరకు చాహల్ ను కొనుగోలు చేసింది.